కదండి ఇగో ఈ నూపొప్పి ఈ సాదాయి ఎంత బాగున్నాయి చూసారు కదా, కలర్ఫుల్గా బాగున్నాయి కదా, నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. మీరు కూడా అలా చేయండి. ఎన్ని కొలతల ప్రకారంగా మీకు చెప్పాను, ఆ రకంగా మీరు చేసుకొని చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి కొబ్బరి బూరెలకి మరి మీకు కొలత చెప్తున్నాను. చూసారు కదా, కేజీ బెల్లంకి ఇదిగో వండుతున్నాను. కేజీ బెల్లానికి 6 సార్లు పొయ్యాలి లెక్క. బియ్యం 1 2 3 4 5 ఇగోండి 6 సార్లు కదా లెక్క. కేజీ బెల్లానికి 6 సార్లు లెక్క. అరిసెలకేంటి, కొబ్బరి బూరెలకేంటి ఆ రకంగా వండుకోలేదు. మీతో చెప్తాను కదా, నేను ఎగస్ట్రా మనం పోసుకుంటాం, పిండి ఉండటం వల్ల నష్టం ఏమీ లేదండి. ఇగో ఎగస్ట్రా 2 డబ్బాలు మనం పోసుకోవచ్చు. ఇగోండి 7 8. ఇప్పుడు పిండి ఉండాలే తప్ప తక్కువ అవ్వకూడదు కదండి. పిండి ఉండటం వల్ల మనకి మంచిది. చూశారు కదా, బియ్యం పోసాను, 8 డబ్బాలు పోసానండి. ఎందుకంటే 2 డబ్బాలు మనకి ఎక్స్ట్రా ఉండటం చాలా మంచిది. ఒకవేళ పిండి పట్టినా కానీ మనం అప్పటికప్పుడు ఏమీ ఇదవలేం కదా. ఇదిగో నానబెట్టేసానండి వాటర్ పోసి. చూసారా, ఈ రకంగా చక్కగా నానాలి. మళ్ళీ రేపు మార్నింగ్ దాకా ఇంతే ఇలాగే నానుతూ ఉండాలి. మళ్ళీ మీకు చూపిస్తాను నేను బియ్యం కడిగి వడకట్టేటప్పుడు. చూసారా, అది చూసారా. ఇదిగోండి చక్కగా ఇలా కడుక్కోవాలి. ఆల్రెడీ 4 సార్లు కడిగేసాను నేను. ఇంత క్లీన్గా చక్కగా కడిగేసుకొని ఇదిగోండి కడిగాం కదండి. మళ్ళీ ఇంకోసారి ఇదిగోండి చక్కగా నీళ్ళు చూసారా ఎలా కనపడుతున్నాయో ఆ రకంగా కడుక్కోవాలి క్లీన్గా. ఇప్పుడు మనం ఇదిగోండి ఇందులో జల్లిముగిట్లో ఇల్లు కొంచెం నీళ్ళు వాడిపోవాలండి బాగా. ఈ నీళ్ళు వాడిపోయాక బాగా నీళ్ళన్నీ కారిపోయాక మర పట్టించుకోవాలి మిల్లులో. అప్పుడు కూడా మీకు చూపిస్తాను పిండి మెత్తగా ఆడేస్తారండి. చూసారు కదా, అరిసెల పిండి అంటే మెత్తగా ఆడతారండి. అది ఇగోండి కొబ్బరి బూరెలకి మీకు చెప్పారు కదా, కేజీకి ఇగోండి నేను ఇదే వండుతాను. ఈ ముక్క బెల్లమే వండుతాను. ఎందుకంటే కుండీలు అయితే నాకు లెక్క పత్రం తెలియదు గమ్మని. ఇదైతే మనకు తెలుస్తుంది 1/4 కేజీ ముక్క ఇది కరెక్ట్గా. అందుకనే ఇగోండి చూసారుగా, కేజీ బెల్లం అనమాట. కేజీకి కొబ్బరి బూరెలు వండుతున్నాను. మీకు అన్నీ పాకం పట్టేటప్పుడు అన్నీ వివరించి చెప్తాను. ఇగోండి చూసారు కదా, ఇగో కేజీ బెల్లానికి ఇగో సాల్ట్ అంటే గ్లాసుడు సాల గ్లాస్ అనమాట. ఇది గ్లాస్ నిండా ఇగో పోయాలండి. ఈ రకంగా పోసేయాలి. ఇగో అది చాలండి అంత. ఇదిగోండి మనం పిండి జల్లేస్తున్నాను. చూసారు కదా, ఆల్రెడీ మెత్తగా ఆడేసామని చెప్పాము. మెత్తగా ఉంది, జల్లించే అవసరం కూడా లేదు. కాకపోతే మనకు అనుమానంగా ఉంది అనేసి మనం జల్లించుకుంటామేనండి. అసలు ఏమి ఇది ఉండదు. చాలా బాగా ఆడతారు వాళ్ళు మిల్లోళ్ళు. మనం చెప్పాలి అరిసెలకని. చూసారా, అసలు మొరుగు అనేది లేదు. చూసారుగా, దిగిపోతుంది అలాగా. ఇదిగోండి చూసారు కదా, ఏదో మనం అనుమానంగా ఉండి జల్లించుకుంటాం వరకే. చూసారా, అసలు ఏమీ లేదు. చూసారుగా, నీట్గా ఉంది. మొరాలు గట్టి ఏమీ లేవు. చూసారుగా, చక్క మెత్తగా ఆడారు. ఇది అయిపోయింది కదండి, ఇది పక్కన పెడదాము. ఇంకో కొబ్బరి బూరెలకు కావాల్సినవి నేను వేస్తానండి. ముక్కలో నోటికి కొంచెం చక్కగా తగులుతాయి. బూరెల్లో ఇవి కూడా వేస్తాను నేను. ఇదిగోండి ఆల్రెడీ ఇదిగో కోరేసాను. చూసారుగా, కొబ్బరి అదండి 2 చెప్పలు కోరాను. ఇదిగోండి 1 చెప్ప చక్క ముక్కలు కోసాను. నోటికి తగిలితే చాలా బాగుంటాయండి కొబ్బరి బూరెలు అని పేరు అందుకే కదా వచ్చింది.
పాకం మరుగుతుంది కదా, ఇప్పుడు మనం దీన్ని మరి వడకట్టాలండి. చెత్త ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. చూసారుగా, మళ్ళీ మనం ఇలా వడకట్టుకున్నాం అనుకోండి, ఏమైనా గడ్డి ఏమన్నా ఉంటే బెల్లంలో ఇసుక గట్ట ఏమన్నా ఉంటే మనకి చూసారా ఎలా వస్తుందో. అదిగోండి నేను చెప్పాను కదా, అదిగోండి అలా వడకట్టుకుంటాం, బాగుంటుందండి, మంచిది. ఇదిగోండి చూసారు కదా ఎలాగుందో, అందుకే వడకట్టుకోవాలి. ఇదిగోండి చూసారు కదండి, పాకం దగ్గరికి వస్తుంది అనగా మనం కొబ్బరి వేసేసుకోవాలి. ఇదిగోండి ఆల్రెడీ కోరేసి ఉంచాను కదా కొబ్బరి, ఎందుకంటే కొబ్బరి కూడా ఇందులో ఉడకాలి కదా, మరి కొబ్బరి పూలు కదా, ఇదిగోండి ఉడకాలి. ఇదిగోండి కొబ్బరి ముక్కలు కూడా నేను బాగుంటుందని చెప్పాను కదా మీకు, చక్కగా నోటికి తగిలితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇదిగో ఇది ఇప్పుడు మరగాలి, అసలు అయింది బాగా ఉడికి చక్కగా అప్పుడు పాకానికి వస్తుందండి. చూసారుగా, ఈ విధంగా చక్కగా చేసుకోండి. అది మళ్ళీ మీకు పాకం వచ్చిన తర్వాత పాకానికి మీకు చూపిస్తాను. కొబ్బరి వేసాం కాబట్టి నీరు వస్తుంది, అది ఇదిగోండి చూసారా పాకానికి వచ్చేసింది. ఇప్పుడు చూద్దాము, మీకు చూపిస్తాను ఎలా పట్టుకోవాలో ఏంటో. ఇదిగోండి చూసారు కదా, బాగా ముదరగా కూడా కాదు, చక్కగా ఇదిగో ఈ మాదిరిగా. ఇదిగోండి కొబ్బరి బూర్లు కదా, కొంచెం చక్కగా లేతగా ఇదిగో ఈ రకంగా పట్టుకోవాలి ఇలా. ఇదిగోండి చూసారుగా, ఈ విధంగా పట్టుకోవాలి. అది ఆ రకంగా పట్టుకోవాలండి. పాకానికి వచ్చేసింది. ఇందులో ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ పోస్తే మనకి కొంచెం పిండి చక్కగా ఇది అవుద్ది కదా, ఆయిల్ పోస్తే అదండి. ఇప్పుడు పిండి పోస్తామండి. ఆయిల్ పోసాను కదా ఆల్రెడీ. ఇప్పుడు ఇదిగోండి పిండి చూసారా, ఇలా నొక్కు పెట్టేసాం కదా, ఇది ఇలా అనుకోవాలి. ఇదిగోండి కొబ్బరి అది చక్కగా ఉడికిపోయిందండి. సగం ఉడకంగానే మనం వేసేసుకుంటే కొబ్బరి అయ్యి చక్కగా కలిసిపోద్ది. చూసారుగా, తడిపిండే ఎక్కువ ఇది చేసుకోవాలండి. చాలా పెద్ద పని అండి. మళ్ళీ ఆయిల్ పోస్తున్నానండి. చూసారు కదండి, ఆ రకంగా చక్కగా పట్టుకోండి. మీరు కూడా పాకం అది అన్నీ చూపించాను మీకు. కొబ్బరి చక్క ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి, కోరే కాకుండా. ఇదిగోండి చూసారా, ఇలా రెడీ చేసేసాము. ఇదిగోండి చక్కగా ఈ రకంగా, ఇదిగో చూసారా, ఇలా చేసుకొని చక్కగా అందులో వేసేసుకుంటామే. ఇది
మైకా సంచులు కూడా రెడీ చేసేసాను. చక్క సంచుల మీద ఇలా పెట్టేసి ఇది చూసారుగా ఈ విధంగా చక్కగా పెట్టుకోవాలి. ఈ నూనె ఎలా తేలుతుందో చూసారా, నూనె పొయ్యాలి. అది చాలు. నేను ఇది మూగుడు పెట్టేశాను. ఇదిగోండి కేజీ పోసేసాను ఆయిల్. మీరు చూసారా, ఇదిగో ఈ రకంగా చక్కగా చేసి ఇదిగోండి, ఇదిగో చూసారా ఈ రకంగా చేసుకోవాలి. ఇది ఈ రకంగా చేసి చక్కగా అందులో వేసుకోవాలి. అవి కూడా మీకు చూపిస్తాను. చూశారు కదా, ఆల్రెడీ ఇందాక నేను మీకు చూపించాను కదా. ఒక దాంట్లోకి మొత్తం తీయకూడదు, ఒక దాంట్లో కొంచెం తీసుకొని ఈ రకంగా చేసుకోవాలి. మొత్తం ఏంటంటే గట్టిపడిపోతుంది బాగా, అందుకని కొంచెం కొంచెం తీసుకొని ఈ రకంగా చేసుకోవాలి. చూసారుగా, మీకు చూపించాను కదా, ఆ రకంగా చేసుకోండి. ఓకే, చూసారా ఈ రకంగా చక్కగా చేసుకోవాలి. ముందర ఇలా రెడీగా చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మనం ఎమ్మటెమ్మటే వేసుకోవాలి కదా నూనె కాకి. ఇదిగోండి ఈ రకంగా చక్కగా చేసి అండి. ఇదిగోండి చూసారా, కాకు వచ్చిందా లేదా అని మనం చూసుకుందాము. అదిగోండి ఆల్రెడీ వేసాను, వచ్చేసిందండి, కాకు వచ్చింది. అదిగోండి ఇదిగోండి చూసారా, ఇలా వేసుకోవాలి, చక్కగా వదలాలి ఆ రకంగా. చూసారా ఎలా ఉడుకుతుందో చక్కగా. ఇదిగోండి ఈ రకం ఎలా వదలాలి. అలా ఉడకాలండి చక్కగా. చూసారుగా, ఇదిగో చక్కగా పొంగాలి ఈ రకంగా, ఇలా పొంగాలండి. చూసారండి, ఇదిగో చక్కగా ఈ రంగు రావాలి, ఇలా పొంగాలి. చూసారా ఎలా పొంగిందో, ఇదిగో చక్కగా గోల్డెన్ కలర్లో ఇలా ఉండాలన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అదిగో ఈ రకంగా ఉండాలి. చూసారు కదా, ఇదివరకు అయితే చెక్కలో అవి ఇవి నొక్కుండేవారు, ఇప్పుడు అలా కాదు. చక్కగా మిగుకొని నూనె కారేలాగా మనం ఈ రకంగా ఇలా ఇలా నొక్కుంటే సరిపోద్ది. బాగా ఆయిల్ లేకపోయినా కానీ అసలు టేస్ట్ బాగోదు. ఈ రకంగా చూసారుగా ఇలా నొక్కాను నేను. ఇది ఇందులో వేస్తున్నాను జల్లుల్లో, ఎందుకంటే ఇది చక్కగా ఇది ఇగో ఇవి కూడా చక్కగా వచ్చేసినాయండి ఏపుకి. చూసారు కదా, ఇవి కూడా ఏపుకి వచ్చేసింది. ఇదిగోండి ఇంతే, చూసారుగా ఇలా చక్కగా పిండేసుకొని ఇదిగోండి చూసారుగా ఈ రకంగా మనం దీంట్లో ఒకవేళ నూనె కాగా ఇందులోకి పడద్ది. కొంచెం ఆగాక మళ్ళీ ఆ బేషన్లో వేసేస్తాను, అది ఆ కలర్లో రావాలండి. చూసారు కదా, ఆ విధంగా చక్కగా ఇలా జారుదులుకోవాలి. ఇదిగోండి ఈ రకంగా చూసారుగా, ఆ విధంగా చక్కగా వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నార్మల్ ఇవి వండామండి. మళ్ళీ మీకు నువ్వు పప్పుది చక్కగా చూపిస్తాయి. ఈ కొబ్బరి బూరెలు అండి. చూసారుగా, కొబ్బరి బూరెలు ఈ రకంగా వండుకోవాలి. చూసారుగా, కొబ్బరి బూరెలకైనా కానీ మనం నువ్వు పప్పు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కొబ్బరి ఏమో దానికి దగ్గర నువ్వులు కూడా కలిపామనుకోండి, ఎలా ఉంటుంది టేస్ట్, సూపర్గా ఉంటుందండి. చూసారుగా, ఈ విధంగా చక్కగా చేసుకోవాలి. మీకు నువ్వు పప్పు కూడా చూపిస్తాను నేను.
ఇదిగోండి చూసారు కదా, ఇందాకేమో మళ్ళీ సాదా కొబ్బరి బూరలు వండాం కదా, ఇప్పుడు నువ్వుపప్పు కొబ్బరి బూరలు అండి. ఇగో నువ్వుపప్పు కూడా వండాలి కదా, అవి ఇవి రెండు కలిపి వండాలి. ఇవ్వండి చూసారు కదా, ఈ నువ్వులు మజ్జిగ కొంచెం మజ్జిగ వేసి కలపాలి. అదే విడిగా అనుకోండి మూకుడంతా నువ్వుల కింద వచ్చేస్తుంది. ఇప్పుడు మజ్జిగ వేసి కలిపామనుకోండి కలర్ఫుల్గా బాగుంటుంది మజ్జిగ అయితే, తెలుసా. కాకపోతే కొంచెం నూనె పీలుస్తుంది, పీల్చినా కానీ దీని అందం వేరు, దీని టేస్ట్ వేరు, సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఉండ, ఇవ్వండి ఈ ఉండ ఉంది కదా, ఈ ఉండ చక్కగా ఇలా ఇలా ఇది చేస్తాం. దీన్ని అతుక్కుపోయే ఉంటుందండి, ఇంకా ఈడదో నూనెలో నుంచి ఈ రకంగా చూసారా ఉండంతా పట్టింది చక్కగా ఇలా, ఇదిగోండి చక్కగా పట్టింది. ఈ రకంగా చక్కగా చేసుకోవాలి. చూసారుగా ఇదిగో ఇలా చక్కగా ఈ రకంగా, ఇదిగోండి ఆల్రెడీ ఒకటి చేసి ఉంది కదా, ఈ రకంగా చేసుకోవాలి. ఇదిగోండి చూసారుగా ఈ రకంగా చక్కగా నువ్వుపప్పుతో చక్కగా చేసుకోవాలి. ఏమండి ఈ టేస్ట్ వేరు కదా, అవి సగం చేసాం ఇది చేసాం. ఎంత కొబ్బరి అయినా కానీ చేసుకోవచ్చు నువ్వుపప్పు వేసి, తెలుసారు కదా. కొబ్బరి బూర చాలా రుచి అండి, కొబ్బరి బూర అంటే టేస్టే వేరు. మీకు అన్నీ చూపించాను, ముక్కలు కూడా వేసాను నోటుకు తగులుతాకి. కొబ్బరి బూరలు అంత బాగుంటాయండి. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడు కొబ్బరి బూరలు ఇవి నువ్వుపప్పు అతికిచ్చి వేద్దాం. ఏమండి అవి వేసాం కదా సాదా, ఇవి కూడా వేద్దాం నువ్వుపప్పు. ఇవి చూసారుగా ఆ రకంగా చక్కగా వేసుకుందాం. మీకు ఇవి కూడా చూసుకోండి, మీరు కూడా నేర్చుకోండి ఇలాగా ఈ రకంగా. ఏంటి కొబ్బరి బూరలే కదా అనేసి అనుకోవద్దు, చక్కగా నువ్వుపప్పు ఇట్లు కూడా పెట్టుకోవాలి. అందుకే మీకు చూపిస్తున్నాను, ఇగో చూడండి. చూసారా చక్కగా నువ్వుపప్పు ఈ రకంగా చక్కగా పొంగుతున్నాయి. చూసారా ఎలా పొంగేస్తున్నాయో, ఇగో చూసారా ఎలా పొంగుతున్నాయో. చక్కగా ఈ రకంగా వేపుకోవాలండి. అసలు నువ్వుపప్పు స్మెల్లే వేరు కదా. చక్కగా ఇవి కూడా ఈ రకంగా చక్కగా వేపుకోవాలి. ఎలా ఎగినాయో చూసారా ఎర్రగా వీటితో పాటు. ఇవి కూడా నొక్కోవచ్చు, నువ్వుపప్పు అని మానకల్లా. ఇవి కూడా ఈ రకంగా ఇలా నొక్కొని, అది చూసారుగా ఈ రకంగా ఉన్నాయి. చక్కగా కమ్మగా ఉంటాయండి, ఎంత బాగుంటాయో. ఈ టేస్టే వేరు. సగం ఎలాగో ఇది చేసాం కాబట్టి ఇప్పుడు ఈ నువ్వుపప్పు కూడా చేసుకోవచ్చు. చూసారుగా ఇగోండి చూసారు కదా, కొబ్బరి బూరలోనే ఇగో నువ్వుపప్పు కూడా చక్కగా అద్దాం. చూసారుగా ఎంత బాగున్నాయో. ఈ రకంగా వేపు కూడా ఎంత బాగా కుదిరిందో చూసారా. నువ్వుపప్పు కూడా చక్కగా ఎర్రగా ఎగిపోయింది. చూసారుగా ఈ రకంగా చేసుకోవాలండి, సూపర్గా ఉంటాయండి. అవి వేరే ఈ వేరే రెండు కదా. ఇగో ఎంత బాగున్నాయో, చూస్తే చాలా సూపర్గా ఉన్నాయి కదండి, నోరు ఊరిపోతుంది. ఆ రకంగా ఉన్నాయి చూసారుగా. మీకు ఇది సంక్రాంతి స్పెషల్ అండి. చూసారు కదా, మీకు ఎన్నో రకాల పిండి వంటలు నేను చూపించాను. చూసారు కదా, ఇవి కూడా కొబ్బరి బూరలు కూడా మీకు చూపించాను, అరిసెలు చూపించాను, అన్నీ మీకు ఇది చూపించాను. చూసారుగా ఈ రకంగా చక్కగా మీరు చేసుకోండి.